హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 420 కపుల్ బ్లాగ్స్. సో అందరు ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. సో అందరికైతే హ్యాపీ రిపబ్లిక్ డే. ఇవాళనైతే రియా పాప స్కూల్ దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మొత్తానికైతే రెడీ అయినాం. సో ఇక అన్నయ్యలు పాపలు కూడా ఆటో తీస్తాను. ఇక మేము కూడా బండి తీసుకొని వెళ్దామని చూస్తాను. సో ఇక మనం ఎక్కడెక్కడ తిరుగుతాం, ఏడికి పోతాం, ఏం చేస్తాం అయితే అన్న అయితే బ్లాగ్లను అయితే యూజ్ చేయాలి మళ్ళీ. రైట్, ఎటు స్కూల్కా వస్తా నానా? వ్యాన్ వచ్చిందా? వ్యాన్ ఎటు పోయింది మీ వ్యాన్? మనమైతే ఇప్పుడు రియా వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడే వచ్చేసినాం. చూడండి, ఇక్కడ డ్యాన్స్ అందరు చేస్తున్నారు. రియా పాప ఎక్కడ ఉందో అయితే కనిపిస్తలేదు. చూస్తాను నేనైతే రియా పాప కోసం. మహాత్మా గాంధీ ఈ రచిత్రావు ఎల్కేజీ ఏ సెక్షన్. ఉత్సాహం ఉరకలెత్తుతుందో, ఎవరి పేరు చెబితే గెరిల్లా యుద్ధం గుర్తుకొస్తుందో ఆయనే మరాఠా మహాయోధుడు శివాజీ గారు స్టేజి మీదకి వచ్చారు. టీచర్ అక్షయ ఎల్కేజీ బి సెక్షన్. ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారమైన దారం గురువు అంటూ స్టేజి మీదకి టీచర్ అక్షయ వచ్చారు. సోల్జియర్ అయాన్ష్ అయాన్ష్ ఎల్కేజీ ఏ సెక్షన్. సోల్జియర్ మనమందరం ఇంత రక్షణగా ఉన్నామంటే ఆ సోల్జర్స్ వల్లే. అందరు ఒకసారి బిగ్ క్లాప్స్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాటల్లో సైనికుడా, భారత్ కు రక్షకుడా, సరిలేరు మీకెవ్వరు, మీ త్యాగాలకు ఇవే మా జోహార్లు అంటూ సైనికుడు స్టేజి మీదకి వచ్చారు. మదర్ తెరీసా పి శాన్వి ఎల్కేజీ ఏ సెక్షన్. నువ్వు ఇతరుల లోపాలను వెతకడం ప్రారంభిస్తే ఎవరిని ప్రేమించలేవు అంటూ మదర్ తెరీసా గారు స్టేజి మీదకి వచ్చారు. శాంతికి మూలం మదర్ తెరీసా. డాక్టర్ బి రితిక ఎల్కేజీ బి సెక్షన్. మోడ్రన్ డాక్టర్ వైద్యో నారాయణో హరిహి అంటూ డాక్టర్ గారు స్టేజ్ మీదకి వచ్చారు. పల్లె పడుచు పి రిత్విక పల్లె పడుచు ఎల్కేజీ ఏ సెక్షన్. పల్లెటూళ్ళు దేశానికి పట్టుకొమ్మలు అంటూ పల్లె పడుచు స్టేజి మీదికి వచ్చారు.
లాయర్ డి జైరుష్ ఎల్కేజీ ఏ సెక్షన్. జైరుష్ లాయర్. లా అండ్ ఆర్డర్ ని వాళ్ళ చేతుల మీద నడిపిస్తారండి. తప్పు మన మీద ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు, తప్పు ఇతరులపై ఉంటే మనల్ని మించిన జడ్జి ఉండడు అంటూ లాయర్ గారు స్టేజ్ మీదకి వచ్చారు. డి రియాన్ ఎల్కేజీ ఏ సెక్షన్. అబ్దుల్ కలాం కమ్ టు ద డయాస్. అదుంచుకోనండి. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ అబ్దుల్ కలాం గారు స్టేజీ మీదకి వచ్చారు. అందరూ కలలు కనండి, మీ కలల్ని సాకారం చేసుకోవడానికి మీరందరూ ప్రయత్నం చేయండి. మిసైల్ మ్యాన్ సిద్ధార్థ్ నాయక్ అంబేద్కర్. ఎం సిద్ధార్థ్ నాయక్ అంబేద్కర్ నర్సరీ. రాజ్యాంగ నిర్మాత. క్లాప్స్ ఇవ్వండి అమ్మా. మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నామంటే రాజ్యాంగంలో రాసిన విషయాలను బట్టే మనం ఇలా ఉన్నాం. కులం పునాదుల మీద ఏమీ సాధించలేము, ఒక జాతిని నీతిని నిర్మించలేము అంటూ స్టేజ్ మీదకి వచ్చారు అంబేద్కర్ గారు. మేడం నుంచి మోహిత్ ఫార్మర్. జి మోహిత్ ఫార్మర్ నర్సరీ. రైతే రాజండి, రైతు లేనిదే మనకు తిండి లేదు, తిండి లేకపోతే మనం బ్రతకలేము. అంత గొప్ప మహా వ్యక్తి. జై కిసాన్. అంటూ రైతు గారు స్టేజ్ మీదకి వచ్చారు. పట్టుకున్నారు. ఎస్ రీజన్ భగత్ సింగ్ యూకేజీ నుంచి. ఆవేశానికి మూల పురుషుడు. మనుషులను చంపగలరేమో కానీ వారి ఆదర్శాలను మాత్రం చంపలేరు అంటూ భగత్ సింగ్ గారు స్టేజీ మీదకి వచ్చారు. ఏ సుశాంత్ పోలీస్ యూకేజీ నుంచి వచ్చేస్తున్నారమ్మా. బార్డర్లో సైనికుడు కాపలా కాస్తే మన ఊళ్ళల్లో కాపలా కాసేది ఎవరంటే పోలీస్. సమాజ శ్రేయస్సే ఊపిరిగా ప్రజల కొరకు ప్రాణాలనే పనంగా పెట్టే యోధులు పోలీసులు. మీకు వందనం నాయన. సంజయ్ అల్లూరి సీతారామరాజు. క్లాప్స్ ఇవ్వండి అమ్మా, బిగ్ క్లాప్స్ ఇవ్వండి. అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల్ని గడగడలాడించినటువంటి వ్యక్తి. వీరుడు మరణించడు, విప్లవానికి పరాజయం లేదు అంటూ అల్లూరి సీతారామరాజు స్టేజ్ మీదకి వచ్చారు. అటు చూడండి. ఇప్పుడు ఓకే.
ఆర్ రిషికేశ్వర్ స్వామి వివేకానంద. ఆర్ రిషికేశ్వర్ యూకేజీ నుంచి వచ్చేసారు. కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. క్లాప్స్ ఇవ్వండి అమ్మా స్వామి వివేకానందకు. థ్యాంక్ యూ వివేకానంద. గ్రూప్ వీడియో ఎంపీపీ గారు అండ్ సర్పంచ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. టీచర్ కి డ్రెస్ టీచర్ కంటే చూడండి అమ్మా. మ్యామ్ 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 డ్రెస్ సెట్ చేయండి. డ్రెస్ కంటే సెట్ చేయండి. సార్ ఫోటోలు తీసుకున్నా. ఈ ఫ్యాన్సీ డ్రెస్సెస్ పిల్లల్ని తయారు చేసుకొచ్చిన పేరెంట్స్ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో గాయస్ అక్కడైతే ట్రైపాడ్ పెట్టి ఫోన్ అయితే పెట్టేసిన, వీడియో రికార్డ్ అవుతుంది. నేను ఇక్కడ వచ్చి కూర్చున్నా. సో ఇక్కడైతే పిల్లగాళ్ళందరికీ అయితే ప్రైజులు అయితే ఇస్తున్నారు. సో రియా పాప వచ్చి అయితే ఏడ్చింది, నాన్న నీ దగ్గర ఉంటా అని, మళ్ళీ అక్కడికి పో అని చెప్పేసిన. సో ఇక్కడనైతే కూర్చొని అయితే చూస్తున్నాం మొత్తానికి. హాయ్ చెప్ప అందరికీ, హ్యాపీ రిపబ్లిక్ డే. సో రియా పాపను అయితే ఏడిస్తే మా బిడ్డ మా లైక్స్ అయితే తీసుకొచ్చిళ్ళు, వచ్చినా అని అంటుంటాను. అయితే ఖర్చు కూర్చున్నది. ఎందుకు ఎడతాను నువ్వు? హాయ్ చెప్ప అందరికీ, చెప్పు. ఏడు వార్త ఓకేనా? సో గాయస్ మొత్తానికైతే ఇక రియా పాపని అయితే ఏడుస్తున్నది. ఇక ఏడుస్తుందని అయితే ఇంటికి తీసుకుపోతున్న ప్రోగ్రామ్ అయితే ఇంకా అయిపోలే. సో ఇక వచ్చి అయితే ఇంటికి అనేది ఏడుస్తుంది, అందుకే ఇంటికి అయితే వెళ్తున్నాం. సో ఇక ఏడవకు అవి ఏడుస్తున్నాం అంటారు అందరూ. సో మేము మొత్తానికైతే ఇంటికి చేరినాం. ఇక రియా పాపకైతే ఫీవర్ వస్తట్టున్నది, ఏడ్చింది. ఇంటికి పోదామని అయితే మొత్తానికైతే ఇంటికి వచ్చేసినాం. అన్నం తింటున్నానైతే, అన్నం వేసుకుంటుంది. సో ఇంతటితో మన వ్లాగ్ అయితే కథం. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. బాయ్ బాయ్.